హాయ్ ఫ్రెండ్స్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం కల్కి 2898 ఏడి. ఈ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. మంచి హైప్ అయితే ఉందన్నమాట. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ డైరెక్టర్ సరికొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాడు కల్కి మూవీ ద్వారా. ఈ చిత్రంలో స్పెషల్ పాత్రలో కమల్ హాసన్ అలాగే అమితాబ్ బచ్చన్ కూడా నటించారు. అందువలన పాన్ ఇండియా స్థాయిలో బిజినెస్ పరంగా కూడా మంచి బిజినెస్ అయితే జరుపుకుంటుందన్నమాట. అయితే ఈ చిత్రం యొక్క రిలీజ్ డేటు దగ్గర పడుతుండటంతో ఈ చిత్రం యొక్క బిజినెస్ కూడా క్లోజ్ అవుతున్నాయట. తాజాగా ఓటీటీ డీల్ను చిత్ర నిర్మాతలు క్లోజ్ చేసినట్లుగా న్యూస్ అయితే అందుతుందన్నమాట. సినిమా బడ్జెట్లో సగం కంటే ఎక్కువగా ఓటీటీ బిజినెస్ ద్వారా వచ్చినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం బట్టి అర్థమైపోతుంది. ఈ చిత్రం యొక్క ఓటీటీ రైట్స్ 2 భాగాలుగా అమ్మడం అయితే జరిగిందనమాట. హిందీ వర్షన్తో పాటు ఉత్తరాది భాషలో ఓటీటీ స్ట్రీమింగ్ గాను 175 కోట్లకు అమ్మినట్లుగా తెలుస్తుంది. ఇక సౌత్లోని అన్ని భాషల ఓటీటీ రైట్స్ను 200 కోట్లకు అమ్మినట్లుగా న్యూస్ అయితే వినిపిస్తుంది. టోటల్గా 375 కోట్లకు గాను ఓటీటీ రైట్స్ను అమ్మినట్లుగా తెలుస్తుంది. మామూలు రికార్డు కాదని చెప్పాలి. బడ్జెట్లో సగం ఓటీటీ ద్వారా వచ్చేసిందంటే అది మామూలు విషయం కాదని చెప్పాలి. ఈ మధ్య కాలంలో ఈ స్థాయి ఓటీటీ బిజినెస్ దక్కించుకున్న సినిమా లేదు అనటంలో సందేహం లేదు. ప్రభాస్కున్న క్రేజ్ మరియు సినిమాకు వచ్చిన ప్రీ రిలీజ్ బజ్ కారణంగా ఈ స్థాయి బిజినెస్ అయితే జరిగింది. మరి చూద్దాం కల్కికి ఎలాంటి హిట్ అందిస్తారో నాగ్ అశ్విన్.